హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఒక సైనిక షిప్స్ మొన్ననే లేపేశారు. ఆ తర్వాత కొంత షిప్స్ మూవ్మెంట్ నడిచింది. పేరుకి ఇరాన్ చెప్తున్నా ముందు అక్కడ ఏదో కమ్యూనికేషన్ సెక్రేట్ చేసుకుని వచ్చేస్తున్నాయి దేశాలు. ఫ్రాన్స్ లాంటివి కూడా వెళ్ళి, కాకపోతే అది రహస్య ఒప్పందం డబ్బులు ఇచ్చని చెప్తున్నారు కానీ వెళ్తున్నాయి. అంటే వాడు పోయాక కొంతవరకు గ్యాప్ వచ్చింది. మళ్ళీ నిన్న మొన్న కొంత రిస్ట్రిక్ట్ చేసుకొస్తే ఇప్పుడు లేటెస్ట్ గా అలీ రజా తంగ్రీ అనేటటువంటి ఇరానియన్ కమాండర్ ప్రస్తుతం ఈ హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తున్న సైనిక చీఫ్ గా ఉన్నాడు. ఐఆర్జీసీకి సంబంధించి అంతే. వెంటనే వాడు ఎక్కడుంటున్నాడో ఐడెంటిఫై చేసింది ఇజ్రాయెల్. అమెరికా ఇచ్చిన సమాచారంతో వాడిని లేపడేసింది. వైట్ హౌస్ ఇది దగ్గరుండి ఫాలో అప్ చేసింది. హార్ముజ్ జలసంధిని నిర్బంధించే ఇరాన్ సైనిక అధికారులు లేపేసేయడం, అలాగే ఇరాన్ సైన్యానికి ఐఆర్జీసీకి ఎవడు నాయకత్వం అయితే వాటిని లేపేసేయడం. ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నాయి. గ్రౌండ్ లో కొట్టాల్సినవి కొడతా ఉన్నాయి. వందలు వేల విధ్వంసం. ఓ రకంగా మధ్య చూసాం కదా, గాజాలో పాలస్తీనా వాళ్ళు కూడా, హమాస్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ అంతం చేస్తాం, అట్ట పీకుతాం ఇట్ట పీకుతాం అన్నారు. చివరికి అక్కడ అంతా బూడిద కుప్పలు మిగిలినాయి. ఇప్పుడు ఇరాన్ లో బూడిద కుప్పలే మిగులుతున్నాయి.